నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. నేను సువర్ణ. ప్రస్తుత కాలంలో తండ్రి నుంచి వచ్చే ఆస్తిని కొడుకులతో పాటు కుమార్తెలు కూడా కావాలి అని అడుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పూర్వకాలం నుంచే కొడుకులతో పాటు కుమార్తెలు కూడా ఆస్తిలో వాటా వస్తుంది. అయితే ఆస్తిలో కుమార్తెలకు వారి తండ్రి నుంచి కానీ వారి తాతగారి నుంచి కానీ వచ్చే ఆస్తులలో సమాన వాటా ఉంటుంది. కూతురికి పెళ్లైనా వితంతువైనా పెళ్లి కాకుండా ఉన్నా లేదా భర్తను వదిలేసినా ఆమె పుట్టింటి నుంచి వారసత్వంగా వస్తున్న ఎటువంటి ఆస్తులలో అయినా సరే సమాన హక్కు ఉంటుందని చట్టం చెబుతోంది. అయితే కొంతమంది వారి తండ్రి మరణం తర్వాత వారింటి ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటాను ఇవ్వరు. ఇలాంటి సందర్భాల్లో వారికి ఏ చట్టాల ద్వారా న్యాయం చేయవచ్చు? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. అయితే ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు రామారావు ఇమ్మనేని అడ్వకేట్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ఆడపిల్లలకి ఆస్తి వాటా అనే అంశం ఎప్పటి నుంచో నలుగుతూ వస్తుంది. సో దానికి సంబంధించి హిందూ చట్టం కూడా ఒకటి తీసుకొచ్చారు 1956 ప్రకారం. దానిలో కొన్ని సవరణలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముందుగా మనము మాట్లాడవలసింది ఏంటంటే, హిందువులలో దయాభాగ పాఠశాల, మితాక్షర పాఠశాల అనే రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ అనేటివి ఉంటాయి. అంటే పురాణ కాలంలో ఉన్న చట్టాలు, వారి వారసత్వ హక్కులు అనేటివి పరిగణలోకి తీసుకొని 1956లో స్వాతంత్రం వచ్చినాక ఏకరూపంగా స్త్రీలకు సమాన హక్కు అనేది కల్పించాలి. హిందూ స్త్రీలకు సమాన హక్కు అనేది కల్పించాలి. వారి కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి అని ఆలోచన చేసి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, స్వాతంత్రం వచ్చినాక అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆలోచన చేసి హిందూ వారసత్వ చట్టం అనేది రూపొందించడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఉన్న చట్టంలో పాత పురాణ కాలంలో ఉన్న చట్టాలు లేకుంటే ఇప్పుడు ఏదన్నా చట్టం, ఇప్పుడు మనం ఒక చట్టం చేయాలంటే కష్టం అనేది ఒకటి ఉంటుంది. యూసేజ్, వ్యవహారికం యూసేజు, లేకుంటే మన మతపరమైన ఆచారాలు, అవన్నిటిని అన్ని పరిగణనలోకి తీసుకొని ఆ చట్టంలో స్త్రీలకు కొద్దిపాటి హక్కులు అనేటివి కల్పించారు. 1956 చట్టం, హిందూ వారసత్వ చట్టం అనేది ఏర్పడింది. దాని ప్రకారము ఇంతకుముందు ఉన్న విధంగా ఇప్పుడు ఒక మితాక్షర స్కూల్ తీసుకున్నా కానీ, దయాభాగ స్కూల్ తీసుకున్నా కానీ దానిలో స్త్రీలకు కొద్దిగా లిమిటెడ్గా కొన్ని అధికారాలు కల్పించింది. అయితే మితాక్షర స్కూల్, మితాక్షర పాఠశాల అనే ఇప్పుడు ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, కోపార్సనరీ సిస్టమ్ అనేదాన్ని గుర్తిస్తుంది. అంటే ఉమ్మడి ఆస్తిలో ఒక కొద్ది భాగం, ఒక నెగ్లిజబుల్ ఎక్స్టెంట్ ఆఫ్ షేర్ అనేది స్త్రీలకు ఇవ్వవలసి ఉంటుంది అనేది మితాక్షర స్కూల్. దాని తర్వాత వచ్చిన ఒక దయాభాగ థాట్ ఏం చెప్తుందంటే, కొన్ని విషయాలలో స్త్రీలకు కొన్ని అధికారాలు అనేవి కల్పించవచ్చు అనేది చెప్తుంది. ఇప్పుడు మనము ఒక హిందూ వితంతువును తీసుకోవచ్చు. ఇప్పుడు లేకుంటే ఎప్పుడన్నా తండ్రి ఆస్తి లేకుంటే ఉమ్మడి ఆస్తి, తండ్రి బతికి ఉన్నాక కానీ, లేకుంటే దాని అప్పట్లో మనము ఉమ్మడి కుటుంబాన్ని కర్త అంటుండే, పెద్ద అడల్ట్ మేల్ మెంబర్, అందరికన్నా పెద్దవాడు, అతను సక్సీడ్ చేస్తాడు. దాని తర్వాత స్త్రీకి ఇప్పుడు ఆయన చనిపోయినట్టయితే వితంతువు, ఆమెకు ఆయన ద్వారా కలిగిన మేల్ ఇష్యూస్ అంటే మగ సంతానం, వారికి మాత్రమే హక్కు ఉంటుంది అనేది చెప్పబడుతుంది. అయితే ఈ దయాభాగ స్కూల్ ఆఫ్ థాట్లో కొద్దిగా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. అంటే అప్పటికే వారసత్వ చట్టం ఉంది, దాన్ని సవరించి ఆడపిల్లలకి కూడా హెల్ప్ అయ్యేలాగా చట్టాన్ని సవరించారు. అంటే హిందూ చట్టాలు, ఇప్పుడు మనకు పురాణాలు ఉంటాయి, లేకుంటే మన మత గ్రంథాలు ఉంటాయి, లేకుంటే అవిటి నుండి మన కస్టమరీ యూసేజెస్ ఉంటాయి. అవిటి నుండి దట్ ఈస్ కాల్డ్ సోర్స్ ఆఫ్ లా. ఒక చట్టం తీసుకురావాలి, లేకుంటే ఒక సవరణ చేయాలి, లేకుంటే కొత్త చట్టం అనేది రూపొందించాలంటే ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని చట్టం అనేది రూపొందిస్తారు. అయితే దానిలో స్త్రీలకు కొద్ది హక్కులు మాత్రమే కలిగి ఉంటుండే. అయితే దీన్ని ఈ అంతరాన్ని మనం రూపుమాపుదాము అనే ఆలోచన చేసి ఎంతోమంది సమాజంలో ఉన్న ఎంతోమంది ప్రముఖమైన వ్యక్తులు కానివ్వండి, లేకుంటే
ఇప్పుడు స్త్రీల అభ్యున్నతి కొరకు పాటుపడే వ్యక్తులుగా కానీ లేకుంటే స్త్రీలు వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఈ అసమానతను తొలగిద్దాము అనే విషయంలో 2005 వరకు పోరాటం చేసి అనొచ్చు, లేకుంటే ఎన్నో ఆలోచనల సమాగమనం అనొచ్చు. దాని తర్వాత 2005లో చట్ట సవరణ అనేది చేసిండ్రు. చట్ట సవరణ ఇంతకు ముందు సమాన హక్కు అనేది లేకపోతుండే. సమాన హక్కు ఎప్పుడు ఇప్పుడు కల్పించారంటే మీరు అన్నట్లు ఈ చట్టం ఏదైతే చేశారో ఆడపిల్లలకి కొద్దిగా అనుకూలంగా, అందులో అసలు ఆడపిల్లలకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు సెక్షన్ 6 ఉన్నది. ఇంతకుముందు ఆడపిల్లలను సమానంగా చూడకపోతుండే, అంటే వాళ్ళకి సమాన హక్కులు అనేటివి లేకపోతుండే. అయితే ఎప్పుడైతే 2005లో ఈ చట్టం అనేది తీసుకొచ్చిండ్రో దాని తర్వాత ఆడపిల్లలు కూడా సమానంగా, ఇప్పుడు తండ్రి ఆస్తి, ఉదాహరణకు మనం తండ్రి ఆస్తి తీసుకుందాం. తండ్రి ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ నాన్ టెస్టమెంటరీ సక్సెషన్. నాన్ టెస్టమెంటరీ సక్సెషన్ అంటే ఇప్పుడు తండ్రి స్వంతంగా సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, స్వంతంగా సంపాదించిన. అదేవిధంగా ఒక స్త్రీ తను స్వంతంగా సంపాదించిన ఆస్తి, స్వంతంగా సంపాదించడం అంటే ఆమె తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తి కానీ, స్త్రీధనం కానీ, లేకుంటే ఆమెకు బహుమతి రూపంలో వచ్చిన ఏదైనా వస్తువు కానీ, ఆస్తి కానీ, లేకుంటే ఆమె ఇప్పుడు కొంతమంది స్త్రీలను చూస్తుంటాం మనం, ఆడోళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, లేకుంటే వాళ్ళకు వచ్చిన ఒక స్కిల్ ద్వారా వాళ్ళు కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు. సపోజ్ కుట్లు ఉంటాయి, అల్లికలు ఉంటాయి, లేకుంటే ఏదైనా స్కిల్ ఉంటుంది ఆమెకు. ఆ స్కిల్ ద్వారా వచ్చిన పైసలు ఆమె స్వంత ఆస్తి. ఇంతకు ముందు అలా స్వంత ఆస్తిని కూడా ఆమె ఇవ్వలేకపోతే, అంటే ఆమె బిడ్డకు కానీ ఇష్టం ఉన్నట్టు ఇచ్చే వెసులుబాటు ఉండకపోతుండే 1956లో ఉన్న చట్టం ప్రకారం. 2005లో చేసిన చట్టం ప్రకారం ఆమె ఇష్టం ఎట్లయితే ఒక మేల్ హిందూకి, ఒక మగవానికి ఎట్లయితే హక్కు ఉంటుందో తను స్వంతంగా సంపాదించిన ఆస్తిని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకునే వెసులుబాటు ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా స్త్రీకి కూడా అదే సమాన హక్కు అనేది కల్పించబడింది. ఇప్పుడు మీరు చూస్తారు, తండ్రి సంపాదించిన ఆస్తి, తండ్రి స్వంతంగా సంపాదించిన ఆస్తి మీద ఆ వ్యక్తికి, ఎవరైతే సంపాదించిండో ఆ వ్యక్తికి తన పిల్లలకు కాదు, తన భార్య కాదు, ఇప్పుడు వేరే మతాలలో ఉన్న మత చట్టాలు లేకుంటే సక్సెషన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది హిందూస్కి. ఇప్పుడు ఆయన ఎవరికి పడితే ఆయనకి ఇవ్వచ్చు. కాకుంటే నాన్ టెస్టమెంటరీ సక్సెషన్, ఇప్పుడు ఆయన విల్నామా ద్వారా కానీ, బహుమతి ద్వారా కానీ, ఒక గిఫ్ట్ ద్వారా కానీ ఎటువంటి అరేంజ్మెంట్ అనేది చేయకపోతే, ఎట్లయితే ఇంతకు ముందు ఒక పెద్ద కొడుకులకు మాత్రమే సంక్రమించే విధంగా ఉంటుండే చట్టం, కాకపోతే ఇప్పుడు స్త్రీలకు కూడా సమాన హక్కు అనేది కల్పించడం జరిగింది. ఓకే, సో స్త్రీలకి సమాన హక్కు అంటే తండ్రి ఆస్తి, మనం ఇప్పుడు ప్రధానంగా మనం డిస్కస్ చేస్తున్నది తండ్రి ఆస్తి ఆడపిల్లలకి, కుమార్తెలకి ఎలా వస్తుంది అనే దాని మీద చూసుకుంటే 1956లో వచ్చిన ఈ చట్టాన్ని 2005లో సవరించబడింది అని మనం తెలిసిన విషయమే. అదేంటంటే సెప్టెంబర్ 9, 2000. వాస్తవానికి ఇంతకు ముందు 2005లో కూడా చట్టాలు ఏం చెప్పారంటే సెప్టెంబర్ 9, 2005 వరకు తండ్రి బతికి ఉండాలి. అయితే వినీత కుమారి జడ్జిమెంట్లా అది తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాని తర్వాత దానికి అంటే ఆ చట్టం ప్రకారం చూసుకుంటే సార్, వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆడపిల్లలకి రావు. కేవలం ఆ టైం వరకు తండ్రి బతుకుంటే అది కూడా తండ్రి ఇష్టపూర్వకంగా ఇస్తే ఆయన ఆస్తులు ఆడపిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని సుప్రీంకోర్టు సవరించింది. ఇప్పుడు మొత్తం వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏదైనా తండ్రి తరపు నుంచి ఆడపిల్లలకి ఎవరికైనా దక్కే హక్కు ఉంటుంది. అంటే దీనిలో రెండు ఉంటాయి. ఒకటి తండ్రి స్వంతంగా సంపాదించిన ఆస్తి, రెండవది వారసత్వంగా వచ్చిన ఆస్తి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం అనే పదాన్ని ఇప్పుడు కోపార్సనరీ ఉమ్మడి కుటుంబం అనే పదాన్ని ఎన్నో జడ్జిమెంట్ల ద్వారా దాన్ని రిఫైన్ చేసుకుంటూ వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఈ ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. ఎట్లయితే ఇప్పుడు మనము మైక్రో ఫ్యామిలీస్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకుంటే వ్యాపార రీత్యా కావచ్చు, లేకుంటే వేరే కారణాల వల్ల కావచ్చు, అందరూ కలిసి ఉండలేరు.
ఇంతకుముందు అప్పటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అని ఉంటుండే. అప్పటి కాలంకు తగ్గట్టుగా లేకుంటే పితృస్వామిక వ్యవస్థ అనేది అప్పుడు ఉండే కాబట్టి పూర్తి శాతం పితృస్వామిక వ్యవస్థ హిందువులలో పూర్తి శాతం. ఇప్పుడు మనం బెంగాల్ చూస్తాం. బెంగాల్ అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ శాతం దయాబాగా స్కూల్ ఆఫ్ థాట్ అనేది నడుస్తుంది. అది వాళ్ళు ఆచరణలో పెడతారు. ఇప్పటికీ కొన్ని విషయాలు ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు కూడా పెద్దోళ్ళు, మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు, నాయనమ్మలు, అమ్మమ్మలు అట్లా. అంటే నేను లేడీస్ గురించి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే థాట్ ప్రాసెస్లో పోకుండా మన్మనికి ఇవ్వాలి, మన్మరాలకి ఎట్లా వస్తుంది అంటే వాళ్ళ జమానాలు ఏదైతే ఉన్నదో అదే జమానా దాన్నే వాళ్ళు కొనసాగిస్తారు. అయితే ఈ అసమానత ఎందుకంటే ఒకటి ఏంది, విద్య లేకపోవడం, లేకుంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారకపోవడం. అంటే హిందువులలో ఎక్కువ శాతం మంది అదే స్కూల్ ఆఫ్ థాట్, అదే థాట్ ప్రాసెస్లో వాళ్ళు కంటిన్యూ కావడం. ఇప్పుడు కూడా మన ఇంట్లో కూడా చూస్తుంటాం. పెద్ద ఆడవాళ్ళు ఏమంటారు, అరే ఆడపిల్లలకి ఎట్లా ఇస్తారు, అట్లా ఇయ్యరు, మా జమాన్లు ఇవ్వకపోతుండే, మాకు మా తండ్రి నుండి ఏమొచ్చింది, ఎప్పుడో అప్పుడు మేము పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కొంచెం అంత బంగారం ఇచ్చిండు, లేకుంటే ఆయన ఆస్తిలో మేము ఎట్లా అడుగుతాం అనే విషయాన్ని వాళ్ళ కొడుకులకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మన్వలకు అట్లా చెప్పుకుంటూ పోతారు. ఆ అసమానతను రూపుమాపుదామని చెప్పే ఎన్నో సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. కోర్టులు కూడా ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్పు రావాలనే విషయాన్ని గుర్తించి చట్ట సవరణలు చేయవలసిందిగా సూచించారు. ప్రభుత్వాలు కూడా చట్ట సవరణలను ఏర్పాటు చేసినాయి. అంటే పూర్తి స్థాయిలో అయితే చేయలేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, అయితే ఇప్పుడు మనం సవరణ చేసిన చట్టం ప్రకారం చూసుకుంటే వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు ఆడపిల్లలకు సంక్రమిస్తాయి, అలాగే తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తులు కూడా ఆడపిల్లలకు సంక్రమిస్తాయి ఖచ్చితంగా. సో కానీ ఇప్పుడు మనం అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులలో ఆడపిల్లలు తమ ఆస్తి అంటే వారసత్వంగా వచ్చే ఆస్తి కానివ్వండి, తండ్రి నుంచి వచ్చే ఆస్తి కానివ్వండి, మాకు ఇవ్వండి అంటూ కోర్టులకు వెళ్ళిన కేసులు 4.5 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయని విన్నాం సార్. సో ఎందుకు ఇంత పెండింగ్స్, ఎందుకు ఇంత లేట్ జాప్యం? అయితే ఇప్పుడు మన కుటుంబాలలో మనం ఏం చూస్తుంటామంటే ఏదో కొత్త చట్టం వచ్చింది, మీరు ఎప్పట్లోనో ఉన్న ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అప్పట్లో మా తాతలకి ఇంత ఆస్తుండే, ఇది ఆస్తుండే, అది ఆస్తుండే అని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా ఆశ కలిగి ఎక్కువ శాతం కోర్టులకు లేకుంటే న్యాయస్థానాలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో చాలా ప్రస్ఫుటంగా ఉన్నది ఏంటంటే సమాన హక్కులు అనేటివి కల్పించడం జరిగింది. దీనిలో సెక్షన్ 6లో కూడా ఎన్యూమరేషన్ అనేది చెప్పారు. సెక్షన్ ఇప్పుడు ఏ విధంగానైతే ఒక పురుషుడు హిందూ మేల్కి ఒక ఆస్తి మీద హక్కు ఉంటుందో అదే విధంగా స్త్రీకి కూడా అంటే ఆడపిల్లలకు కూడా అదే హక్కు ఉంటుందని చాలా క్లియర్గా చెప్పింది. అయితే ఈ 9/9/2005 అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు సమాజంలో కూడా ఒక మార్పు అనేది రావాలి, దీని మీద అవగాహన కల్పించాలి. ఓకే సార్, ఇప్పుడు మనం హిందూ వారసత్వ చట్టం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అకార్డింగ్ టు దట్ 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు, 2005లో ఒక్కసారి సవరణ జరిగింది. మీరు ఒక కేసు చెప్పారు, ఆ కేసును కొట్టివేయడం జరిగింది అన్నారు. ఆ కేసు కొట్టేశాక ఎలాంటి సవరణలు చేశారు అంటే ఇప్పుడు మధ్యలో వచ్చింది ఒక మార్పు ఏంటంటే 9/9/2005 వరకు బతికి ఉంటేనే ఇది ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని, ఆ తర్వాత సవరణ చేశారు అనేది. ఇప్పుడు ఆ చట్టం ఎలా పనిచేస్తుంది, ఆ చట్టంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఆడపిల్లలకి? ఇప్పుడు ఇంతకుముందు దానిలో ఎన్నో కండిషన్స్ ఉంటుండే. అయితే 2005లో మార్పు జరిగినాక కూడా చట్టము సమానంగా లేదు అనే విషయాన్ని ఎంతోమంది మేము వివక్షకు గురవుతున్నామని స్త్రీలు అన్నారు. అయితే 2005లో మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవము. 2005లో తీసుకొచ్చిన మార్పులు చాలా మటుకు ఈ వివక్ష అనేది తగ్గించినాయి. అయితే కొన్ని విషయాలలో ఇప్పుడు రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాలు
కౌలు హక్కులు లేకుంటే భూమి మీద ఇప్పుడు మనది ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న హోల్డింగ్స్ కలిగి ఉంటారు. లెటర్సే ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు. అదేవిధంగా వారసులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అసొంటప్పుడు ఒక స్త్రీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మైక్రో హోల్డింగ్, ఇప్పుడు మైక్రో హోల్డింగ్ ఒక 5 ఎకరాలు ఒక కుటుంబ ఉమ్మడి ఆస్తి మైక్రో హోల్డింగ్ ఉన్నది, 5 ఎకరాలే ఉన్నది. ఒక 10 మంది వారసులు ఉన్నారు, దానిలో ఒక 5 మంది ఆడపిల్లలు అనుకోరు. ఆడపిల్లలకు పెళ్ళి అయిపోయింది, ఆడపిల్లలకు వేరే ఇంటికి ఇచ్చారు, ఆడపిల్లలు వెళ్ళిపోయారు. అయితే మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి అని వాళ్ళు ఒక దావా వేసిరు అనుకోండి. కోట్ల ఎందుకు ఇన్ని సంవత్సరాలు పరిష్కారం కాకుండా దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను నేను. వేసిన అనుకోండి, ఆమెకు ఎంత రావాలి? 1/10 భాగం రావాలనుకోండి. 1/10 భాగము ఆమెకు వచ్చిందే అనుకోండి. 1/10 భాగము 5 ఎకరాలలో 1/10 అంటే ఎంత ఉంటుంది? 20 గుంటలో 10 గుంటలో ఉంటుంది. ఇప్పుడు ఆమె నాకు వచ్చింది ఉమ్మడి ఆస్తి అని చెప్పి, నాకు ఆస్తి వచ్చింది, నేను కేసు వేసినా, మా అన్నలతో కొట్లాడినా, లేకుంటే మా తండ్రితో కొట్లాడినా, లేకుంటే ఇంకో నా కుటుంబ సభ్యులతో కొట్లాడినా, నేను నా హక్కు నేను సాధించుకున్నాను, మంచిది. ఆమె పోయి వేరే వాళ్ళకి అమ్మింది. వేరే వారసులు ఏమంటారు? అరే మేము అమ్ముకోము, మా తల్లిదండ్రులు సంపాదించిన భూమి, లేకుంటే మా తాత వాళ్ళు సంపాదించిన భూమి మేము అమ్ముకోము, మేమే కౌలు చేసుకుంటాము, కౌలుకి ఇస్తాము, లేకుంటే మేమే సాగు చేసుకుంటాము, మేమే వ్యవసాయం చేసుకుంటాము అనే విషయం వాళ్ళు అంటారు. అసంటప్పుడు ఈ భూమి విషయంలో అసమానతలు ఏర్పడతాయి అని చెప్పేసి 2005లో చట్టం ఏం చెప్తారంటే, రాష్ట్రము గినక ఒక ప్రస్ఫుటమైన చట్టం తేకపోతే ఆ భూమి విలువ ఇచ్చి పంపించేసేయాలి మీకు, ఆడపిల్లకు. మనం ఒక సమాజంలో బతున్నాం, హిందూ సమాజంలో బతున్నాం, మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను పరిగణలోకి తీసుకొని ఈమెకు అంటే ఆమెకి ఇవ్వద్దని చెప్తలేదు చట్టం. ఆమెకు క్యాష్లో సెటిల్ చేయండి, లేకుంటే కైండ్లో సెటిల్ చేయండి, లేకుంటే వేరే ఆస్తి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, మీరు ఉదాహరణకు తీసుకోండి. ఇప్పుడు భూమి విడిచిపెడదాం, భూమి రూరల్ ప్రాంతాలలో ఉంటుంది, రూరల్ నేటివిటీలో భూమి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఒక 200 గజాలు ఇల్లు ఉంది అనుకోండి. వానికి ఒక 2-3 పిల్లలు ఉన్నారు. ఓ ఆడపిల్లను ఇంకో ఇంటికి ఇచ్చిండు. ఇప్పుడు ఆడపిల్ల వచ్చి నాకు కూడా భాగం కావాలంటే, అరే ఉన్నది 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు, దాంట్లో మేము ఎట్లుంటాము? ఇప్పుడు మీరు మున్సిపల్ చట్టాలు చూసుకోండి, మీరు ఎక్కువ కట్టుకోలేదు, ఇట్లా పోలేము, మనం వర్టికల్గా పోలేము. సరే అట్లాంటి టైంలో ఆమెకు వేరే ఆస్తి ఉంటే వేరే ఆస్తిలో భాగము అంటే మనము డివిజబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఆమెకి ఇచ్చి, దీన్ని టు ప్రొటెక్ట్ ది సీలింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మన రూఫ్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, అంటే దాన్ని మైక్రో డివిజన్స్ కాకుండా చేద్దామని చెప్పేసి ఆ విషయంలో కొద్దిగా నియంత్రణ అనేది చేసింది తప్ప 2005 చట్టం మంచిగా ఉన్నది. దాని తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ అనేటివి మంచిగా ఉన్నాయి. స్త్రీలకు కానీ 2005 చట్టం ఏదైతే ఉందో సెప్టెంబర్ 9 వరకు తండ్రి బతికుంటేనే అనే ఒక చిన్న కండిషన్ ఒకటి పెట్టారు అక్కడ. ఆ కండిషన్ ప్రకారం దానికంటే ముందు చనిపోయిన అంటే తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికంటే ముందు చనిపోయిన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్లే కదా సార్? లేదు, దాన్ని తప్పు అని సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. వినీతారాని కేసులా ఇప్పుడు అది తప్పు అనేది అంటే మీకు లా ఎప్పుడు కూడా రెట్రోస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటుంది, ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది తప్పు అని కొట్టేసింది అంటే ఖచ్చితంగా ఆ చట్టంలో సవరణ జరిగినట్లేనా అర్థం? జరిగింది, చేసిండ్రు కూడా. అయితే అది డ్రాకోనిక్. ఇప్పుడు ఆయన ఇప్పుడు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటుంది. ఇప్పుడు తండ్రి బతుకున్నాడా అనేది మళ్ళా మీరు సమాజాన్ని అటువైపు తీసుకుపోతున్నారు. అంటే ప్రభుత్వం, అప్పట్లో ఉన్న ప్రభుత్వం మళ్ళీ సమాజాన్ని అటువైపు తీసుకోవే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇప్పుడు వారసత్వంగా వచ్చిన భూమి ఉంటుంది, వారసత్వంగా వచ్చిన భూమి ఇప్పుడు తండ్రి బతుకుంటే ఏంది, బతుకుండకపోతే ఏంది? ఇప్పుడు తాతల నుండి వస్తుంది ఆ భూమి. ఇప్పుడు తండ్రి కొన్న ఆస్తిలో కూడా వాస్తవానికి పూర్తి శాతం హక్కులు స్త్రీలకు కల్పించబడ్డాయి. ఇప్పుడు ఒక బిడ్డను చూసుకోండి, ఇప్పుడు అది
ఆ రైడర్ అనేది సుప్రీంకోర్టు తప్పుపట్టి ఇది మళ్ళీ అటువైపు తీసుకుపోతురు కాబట్టి, మళ్ళీ పాత చట్టాల వైపే మీరు తీసుకుపోతురు కాబట్టి ఇది చెల్లదు అన్నాక దానికి అమెండ్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు వారసత్వంగా వచ్చిన ఆస్తి లేకుంటే తండ్రి సంపాదించిన ఆస్తి అంటే తండ్రి బతుకుంటేనే ఇస్తా అనేది దట్ ఈస్ కండిషనల్. లా కెనాట్ బి కండిషనల్. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ అంటే ఒక వర్గం ప్రజలకు ఒక లెక్క, ఇంకొక వర్గం ప్రజలకు ఇంకో లెక్క, ఒక జెండర్కి ఒక లెక్క, ఇంకొక జెండర్కి ఇంకొక లెక్క అనేది చట్టం అందరికి సమానంగా ఉండాలి చట్టం. అది మనము చూడాలి. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తర్వాత పూర్తి స్థాయిలో హక్కులు అనేటివి కలిపి. ఇంకొకటి వీల్నామా. ఇంతకుముందు వీల్నామా రాయనీకి అధికారం ఉండకపోతుండే. పూర్తి శాతము భర్త కానీ భర్త తరఫు వ్యక్తులకు కానీ ఆమె ఆస్తి అనేది వెళ్ళిపోతుండే. ఇప్పుడు స్వంతంగా సంపాదించుకున్న ఒక హిందూ స్త్రీ స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి ఆమె ఇప్పుడు వీల్నామా రాయొచ్చు. ఈ 2005 చట్టం తర్వాత ఆమెకి ఎవరికి కావాలంటే వాళ్ళకు వీల్నామా రాయొచ్చు. రెండవ విషయం ఏంటంటే ఇంతకుముందు ఉత్త భర్తకు మాత్రమే లేకుంటే భర్త తరఫు బంధువులకు మాత్రమే కాకుండా పిల్లలకు మాత్రమే పోతుండే. ఇప్పుడు అట్లా కాదు. ఎట్లయితే ఒక హిందూ మేల్ చనిపోతే ఆస్తి విభజన చేసి సంక్రమించిన ఆస్తి, ఉమ్మడి ఆస్తిలో భాగము లేకుంటే తను సంపాదించిన ఆస్తిని విలునామా ద్వారా అతను అనుకున్న వ్యక్తులకు ఇవ్వవచ్చు. ఇప్పుడు గిఫ్ట్ అనేది ఒక ప్రక్రియ. విలునామా అనేది గిఫ్ట్ అనేది ఏంది బతికి ఉండంగా అమల్లోకి వస్తుంది. విలునామా అనేది చనిపోయినాక ఆ వ్యక్తి చనిపోయినాక అమల్లోకి వస్తుంది. అతనికి సంక్రమించిన ఆస్తి హక్కు కానీ లేకుంటే అతను సంపాదించిన ఆస్తి కానీ విభజించబడిందా లేకుంటే విభజించబడనిది కూడా అతనికి సంబంధించిన హక్కులను కానీ విలునామా ద్వారా అతనికి ఇప్పుడు టాంజబుల్, నాన్ టాంజబుల్, ఇప్పుడు మన మూవబుల్, ఇమూవబుల్ అంటే ఇప్పుడు మనకు భూమి. మూవబుల్స్ అంటే ఇప్పుడు అతను సంపాదించిన మూవబుల్ వస్తువులు అవి అతను విలునామా ద్వారా వేరే వ్యక్తులకు ఇవ్వచ్చు. విలునామాలో అతని వారసులను అతను ఎంచుకోవచ్చు. లేకుంటే విలునామా ఒక హిందూ వ్యక్తికి వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ తను స్వంతగా సంపాదించుకున్న ఆస్తిని విలునామా ద్వారా ఎవరికన్నా ఫ్యామిలీ మెంబర్స్ కాకున్న వ్యక్తులకు కూడా ఇచ్చే అధికారం అనేది కల్పించబడ్డది. ఓకే, విలునామాకి రిజిస్ట్రేషన్ లాంటి ప్రాసెస్ ఉంటుందా సార్? ఎలా చెల్లుబాటు అవుతుంది అది? వాస్తవానికి విలునామాకు ఒక 2 సాక్షులు ఉండాలి. ఓకే, సాక్షులు. విలునామా రాసే వ్యక్తి పూర్తి శాతం సెన్సస్లో ఉండాలి. అండ్ ఫిజికల్ కండిషన్ కూడా విలునామా అంటే అతను యోగ్యత. ఇప్పుడు నేను ఫిజికల్లీ ఇన్కెపాసిటేటెడ్ ఉన్న పనుకున్న ఇది అంటే అసొంటప్పుడు ఇప్పుడు విలునామాలో ఇప్పుడు సెక్షన్ రూల్ 71 ఒకటి ఉంది, సెక్షన్ 42 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇప్పుడు విలునామా అనేది ఒక డాక్యుమెంట్ ఏది చనిపోయినాక కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒక హిందూ రాసిన విలునామాకు రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇప్పుడు సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంటుంది. దానిలో కొన్ని డాక్యుమెంట్స్ మనం తెలుగులో ఏమంటాం దస్తావేజులు అంటాం. కొన్ని రకాల దస్తావేజులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా అది చెప్తుంది సెక్షన్ 17 చెప్తుంది. ఇప్పుడు సేల్ డీడ్ ఉన్నది, కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ గిఫ్ట్ డీడ్ ఉన్నది. అంటే మీకు 100 రూపాయలు ఆ పైన 100 రూపాయల పైన ఏదన్నా ఆస్తికి సంబంధించిన హక్కు సంక్రమిస్తుందంటే దాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని సెక్షన్ 17 చెప్తుంది. అదేవిధంగా దానిలో విలునామా దీంట్లో సెక్షన్ 17లో విలునామా అనేది లేదు. విలునామా మనం రిజిస్ట్రేషన్ చేయించచ్చు. విలునామా వ్యక్తిగతంగా పోయి రిజిస్ట్రేషన్ చేయించచ్చు. రెండవది ఒక సీల్డ్ కవర్లా ఒక వ్యక్తి విలునామా రాద్దాం అనుకుంటున్నాడు, అతను దాన్ని జర సీక్రెట్గా పెడదాం అనుకుంటున్నాడు. అతను చనిపోయినాక అది అమల్లోకి వస్తుంది కాబట్టి సబ్ రిజిస్ట్రార్ కానీ లేకుంటే దానిలో పేర్కొనబడ్డ వ్యక్తి కానీ వచ్చి అతను చనిపోయినాక ఆ విలునామాను అమలు పరచాలని అతని ఉద్దేశం. అసలు ఆయన ఏం చేస్తాడంటే ఒక సీల్డ్ కవర్లో పెట్టి ఆయన విలునామా తయారు చేసి సీల్డ్ కవర్లో పెట్టి సాక్షి సంతకాలు కూడా పెట్టించుకొని
దాన్ని సబ్ రిజిస్ట్రార్కు పంపించి ఈ సీల్డ్ కవర్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు, దానికి సరైన ఫీజు కట్టేసినాక దాని తర్వాత ఇతను చనిపోయినాక ఈయన డెత్ సర్టిఫికేట్ తీసుకుపోయి అతని వారసులు కానీ విల్నామాలో పేర్కొనబడ్డ వ్యక్తులు కానీ తీసుకుపోయి సబ్ రిజిస్ట్రార్కు, సార్ పలానా పలానా వ్యక్తి మా బంధువు, మా తండ్రి, ఈ వ్యక్తి చనిపోయిన కాలం చేసిండు, మీరు ఈ విల్నామాను అమలుపరచుదాం అనుకుంటున్నాం అని చెప్పి చూపెట్టినాం. ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి విల్నామా రాసి చనిపోయాడు, అది రిజిస్ట్రేషన్ కాలేదనుకోండి, అసంటప్పుడు ఎవరన్నా వారసులు దాన్ని లేదు మా తండ్రి రాయలేదు లేకుంటే మా తాత రాయలేదు, ఆ పలానా వ్యక్తి ఈ విల్నామా రాయలేదు అని అన్నప్పుడు దాన్ని విల్ ఎంక్వైరీ అంటారు. రూల్ 71 ప్రకారము సెక్షన్ 42 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, రూల్ 71 ఆఫ్ రిజిస్ట్రేషన్ రూల్స్ మన తెలంగాణలో అమల్లో ఉన్న రూల్ 71 ప్రకారము సబ్ రిజిస్ట్రార్ దానికి రిక్విజిట్ ఆ వారసుడు కానీ ఎవరైనా వ్యక్తి ఎవరైనా బెనిఫిషియరీ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు విల్నామా ఒక వ్యక్తి పేరు మీద రాసిన ఆ వ్యక్తి తీసుకుపోయి ఆ విల్నామా తీసుకుపోయి, సార్ ఇట్లా మా తండ్రి గారు కాలం చేసిండు లేకుంటే పలానా ఆయన కాలం చేసిండు, నాకు ఆయన ఆస్తిలో ఇంత రాసిండు లేకుంటే యావత్ ఆస్తి నాకు రాసిండు, కాకుంటే ఆయన బిడ్డలో కొడుకులో లేకుంటే ఆయన రక్త సంబంధికులో ఎవరో ఈ విల్నామా తప్పు ఆయన రాయలేదని అంటుండు, మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి అంటే అప్పుడు ఆయన ఎంక్వైరీ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ ఆయన చనిపోయినాక రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 3 విధాలు. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే విల్నామా తయారు చేస్తుండో విల్నామా రాసిండో ఆయన ఆ విల్నామాని తీసుకుపోయి సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేపించడం, లేదంటే అప్పుడు అంటే వీలునామా చేసేటప్పుడు ఎవరైనా సాక్షులు ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు, చనిపోయినాక తీసుకుంటారు. అసలు వాస్తవానికి ఈ అన్రిజిస్టర్డ్ విల్నామా డిస్ప్యూట్ చేస్తే తప్ప దాన్ని మళ్ళీ మనం ఎంక్వైరీ చేయించే అవసరం లేదు. ఓకే, రైట్ సార్. మనం ఈ హిందూ వారసత్వ చట్టం ప్రకారము అంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు కానివ్వండి, తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తులు కానివ్వండి, కుమార్తెలకు వచ్చే హక్కు ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు మన మధ్యలో వీలునామా కూడా ఉంటుంది, వీలునామాలో ఒకవేళ తండ్రి కానీ కుమార్తెలను ప్రస్తావించకపోతే వాళ్ళకి ఆ ఆస్తి వచ్చే అవకాశం లేదా? నేచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు వారసత్వంగా వస్తే తండ్రి ప్రస్తావించకుండా వస్తుంది. తండ్రి సంపాదించిన ఆస్తి ఉంటే అతను ఎవరికన్నా, ఇప్పుడు స్త్రీకి కూడా అదే హక్కు కల్పించింది చట్టం. స్త్రీ ఆమె స్వంతంగా సంపాదించుకుంది అనుకోండి, ఆమె ఎవరికన్నా ఇవ్వచ్చు, పిల్లలకే ఇవ్వాలి, కొడుకులకే ఇవ్వాలి, బిడ్డలకే ఇవ్వాలని లేదు. ఆమె స్వంత ఆస్తి ఆమె. అట్లనే ఆమె పెళ్ళైనప్పుడు స్త్రీ అప్పుడైతే ఈ చట్టం వర్తించదు. ఈ వారసత్వ చట్టం ఏదైతే ఉందో అంటే వీలునామాలో మెన్షన్ చేయలేదు కాబట్టి ఆడపిల్లకి కోర్టుకెళ్లే హక్కు ఉండదు. నా తండ్రి నాకు వీలునామాలో ఆయన ఆస్తిని నాకు ప్రస్తావించలేదు అని. ఆయన స్వంత ఆస్తి అయితే ఆయన ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. అదే అప్పుడైతే ఆడపిల్లలు రైజ్ చేసే హక్కు ఉండదు. ఆడపిల్లలు కాదు, మగపిల్లలకు ఎవరికైనా. ఓకే, రైట్. సో ఈ హిందూ సవరణ చట్టం ఏదైతే ఉందో ఈ వారసత్వ చట్టం ప్రకారము మనం అనుకుంటున్నట్లు మీరు కూడా అన్నారు, వ్యక్తిగతంగా సంపూర్ణంగా న్యాయం జరిగినట్లుగా అయితే లేదు. దానికి నిదర్శనం మనం చూస్తున్న కేసులు. మరి తక్షణమే ఆడపిల్లలకి న్యాయం జరగాలి, లేదంటే వీలునామాలో మెన్షన్ చేయకపోయింది, వీలునామా అంశం పక్కన పెడితే అసలు ఈ చట్టం ప్రకారం ఆడపిల్లలకి వస్తుంది, కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అలాంటప్పుడు ఏం చేయమంటారు, ఎలా చేయాలంటే? కోర్టుకు పోతే న్యాయం జరగదు ఉండదు, ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క కారణం ఉంటుంది. ఇప్పుడు ప్రతి కేసులో కేసు వేసిన వ్యక్తిది కరెక్టు, ఆయన సరైన కారణాలతో వచ్చిండు అనేది అంతిమంగా తీర్పు వచ్చినాకనే తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంది, పరోక్షంగా కొంతమంది ప్రోద్బలం వల్ల వేసిన కేసులు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటున్నాం. ఆ కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు పూర్తి ఆస్తి అనేది ఒక వేరే విషయం. ఇప్పుడు బల్గం సినిమా చూసి ఉంటారు మీరు. మనం ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటున్నాం. ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, ఇది వచ్చింది, సమాన హక్కు అనే విషయాన్ని పక్కకు పెడితే కుటుంబ వ్యవస్థను కూడా పూర్తి శాతం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు వాస్తవానికి సమాన హక్కు అనేది చట్టం కల్పిస్తుంది, కానీ మన దగ్గర కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఒక విషయం, ఇప్పుడు ఇట్లనే ఒక గిరిజన మహిళ
నాకు ఇవ్వలేదు అని సుప్రీంకోర్టు డోర్లు కూడా కొట్టింది. అయితే ఆ విషయంలో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీలో అంతర్గతంగా ఉన్న కట్టుబాట్లు లేకుంటే మీలో ఉన్న ఈ ఆచారాల ప్రకారం అది నడవదు. కాకుంటే మేము వీ కెన్ టేక్ ది హార్స్ టు పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ వాటర్. అంటే నేనేమంటున్నానంటే మనము ఒక మార్పు, సామాజికంగా ఒక మార్పు రావాలి. మార్పు వస్తే చట్టాలను అమలుపరచడము చాలా సులువైతుంది. అదేవిధంగా ఈ కోర్టులలో న్యాయస్థానాలలో పెండింగ్ ఉన్న కేసులు కూడా సత్వరమే పరిష్కారం. రాజమార్గం అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. అయితే కొన్ని విషయాలలో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. కాకుంటే అన్ని కేసులలో ప్రతి ఒక్క కేసులో అన్యాయం జరుగుతుందనే మాటతో నేను ఏకీభవించాను. కానీ ఇప్పుడు ఎవరైతే కోర్టులకు వెళ్తున్నారో, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 4.5 కోట్ల వరకు కేసుల వరకు పెండింగ్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఎందుకు సార్, ఎందుకు అంత ఆలస్యం అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మొన్న గౌరవనీయులు చీఫ్ జస్టిస్ గారు అన్నారు, అత్యంత అల్పసంఖ్యాకులైన జడ్జిలు ఉన్నది మన దేశంలోనే. ఓకే, మన పాపులేషన్ తీసుకుంటే 140 కోట్లు, దగ్గర 140 కోట్లకు రేషియో ప్రపోర్షన్ చూసుకుంటే మనం చాలా తక్కువ ఉన్నాం. ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమానంగా మన దగ్గర న్యాయ వ్యవస్థలో జడ్జిలు లేరు. ఓకే, అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే ప్రోద్బలం వలన కేసులు వేయడం. నేను చెప్తున్నా కదండి, సగం మంది లేడీస్ ఇప్పుడు నా దగ్గర కూడా రెగ్యులర్గా వస్తుంటారు పార్టిషన్ సూట్స్ కానీ ఇది కానీ మేము చూస్తుంటాం. అయితే సగం మంది లేడీస్కు కొడుకు చెప్తే వేసినాను, లేకుంటే నా తమ్ముడు చెప్తే వేసినాను, లేకుంటే నా భర్త చెప్తే వేసినాను, స్వంతంగా వాళ్ళు కోర్టుకు పోయినవి చాలా తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు వాళ్ళు న్యాయంగా ఉన్నారు, వీళ్ళు న్యాయంగా లేరని నేను అంటలేను. కాకుంటే ఎప్పుడో ఇప్పుడు ఒక లాజికల్ ఎండ్ అనేది ఉండాలి. చట్టం ఎందుకు రూపొందిస్తారంటే ఒక లాజికల్ ఎండ్ ఉండాలి దేనికన్నా. అంటే కేసు వేసేసినాక దాని ఫాలో అప్ ని కన్సిస్టెంట్ గా చేయకపోవడం వల్ల కూడా న్యాయం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక పార్టిషన్ సూట్ చూస్తాం. పార్టిషన్ సూట్లా ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేస్తారు. అతను ఆ కేసు నడిచేంత లోపల ఆయన చనిపోతాడు, ఆయన కాలం చేస్తాడు. ఆయన వారసులను మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. పార్టిషన్ సూట్లు అనేటివి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఒక పార్టిషన్ సూట్ అయితే నంబర్ నేను చెప్పొద్దు కానీ 1958 నుండి నడుస్తుంది. 58 నుండి ఎన్నో విషయాలు ఉంటాయి. వీళ్ళకు స్త్రీలకు అన్యాయం జరుగుతుందని అనే ఒక్క కోణం నుండే చూస్తున్నాం మనం. ఇప్పుడు మీరు లీగల్ సైడ్ చూస్తే ఎన్నో విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. దాని మీద వాయిదాలు పడడము, దాని తర్వాత ఎవరో ఒకరు కాలం చేయడము, లేకుంటే వేసిన వ్యక్తే మళ్ళీ దాన్ని వాయిదాలు తీసు. అందరు ఏమనుకుంటారు, కోర్టు టైం ఇస్తుంది, కోర్టు టైం ఇస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్లేమ్ ది కోర్ట్ అండ్ అడ్వకేట్స్. అయితే వాయిదాలు ఎందుకు పడుతున్నాయి? వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కోర్టుకు? సహకరియారు. లేకుంటే ఇప్పుడు మనిషి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకడు. ఇప్పుడు మధ్యలో ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళ వారసులను పట్టుకురావాల్సి వస్తుంది. దానికి కాలయాపన అనేది జరుగుతుంది. అట్లా సంవత్సరాల కొద్దీ ఈ లిటిగేషన్, ఎస్పెషల్లీ పార్టిషన్ సూట్స్, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము లేకుంటే వేరే ఏ చట్టం ప్రకారమైనా కానీ పార్టిషన్ సూట్లు మాత్రము ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఎంతోమంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటారు. మళ్ళీ ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక పెద్ద మనిషి వస్తాడు, ఎందుకే నువ్వు సెటిల్ చేసుకుంటా కాదా అన్నాడు. ఈ మధ్యలో వీళ్ళు కొన్ని అట్లా సెటిల్ అవుతాయి, కొన్ని సెటిల్ కాకుండా పోతాయి. ఎక్కువ శాతము ఇటువంటి లిటిగేషన్ ఉంటుంది దీంట్లో. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఆస్తులు ఉంటాయి. ఇంకొకటి ప్రతివాదులు అనేటోళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లని మనం పెళ్లి చేస్తాం, అత్తగారింటికి పోతుంది, ఆడపిల్ల దూరం ఉంటుంది, ఆమె పిల్లలు వాళ్ళు వేరే జాగాలు ఉంటారు, వాళ్ళకు నోటీసులు పోవడు. అది
టైం తీసుకుంటాయి. ఈ అన్ని కారణాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. కేవలం కోర్టు ఇస్తలేదు టైం. ఓకే. కోర్టుకి ఏముంటుంది, కోర్టు ఎంత తొందరగా డిస్పోజల్ చేస్తే ఆ కోర్టుకు చలో పోయి ఒక డిస్పోజల్ అయిపోయిందనే ఆలోచనలు ఉంటుంది కోర్టు. సత్వర న్యాయం చేస్తున్నాం మేము సత్వర న్యాయం చేయాలనే ఉంటుంది న్యాయస్థానానికి. కాకుంటే ఈ విషయాలన్నీ మధ్యలోకి వస్తాయి, మనం ఏం చేయలేని పరిస్థితి. కేవలం అది మనం అవుట్ ఆఫ్ అవర్ రీచ్. అది కారణంగాని ఏదో ఆడవాళ్ళని వివక్ష చేసి చూస్తుండ్రు, సమాజం వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, లేకుంటే సమాజంలో విద్యావేత్తలు గుర్తిస్తుండ్రు, స్త్రీ సమాజం గుర్తించి ఎప్పటికప్పుడు దానిలో అమెండ్మెంట్స్ కానీ రిక్వైర్డ్ చట్ట సవరణలు కానీ చేస్తుండ్రు. కాకుంటే మనకు ఆశించిన సమయంలో అయితలేవు ఈ కారణాల వల్ల. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ కొంచెం కన్క్లూడ్ చేద్దాము. ఇప్పుడు ఇందాక మనం విల్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఒకవేళ విల్ రాసినా రాకపోయినా ఆడపిల్లలకి చెందాల్సిన హక్కు అయితే ఖచ్చితంగా అది వాళ్ళకి వర్తిస్తుంది అని కూడా మాట్లాడుకున్నాము. సో ఒకవేళ ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ అయినప్పటికీ, రెండు లీగల్ అయినప్పటికీ ఇద్దరు తరపున ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వారికి ఎలా చెందుతుంది? రెండు లీగల్ అనేటివి హిందూ సమాజంలో లేదు. ఓకే. అయితే దీనిలో మీరు డెఫినేషన్స్లో చూస్తే లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, చట్టం దృష్టిలో అది ఇల్లెజిటిమేట్ కాదు. అంటే మ్యారేజ్ యాక్ట్ అనేది ఆడపిల్లలకి వారసత్వంగా వచ్చే ఆస్తిపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? లేదు. ఇప్పుడు ఆడపిల్లలకు మగవాళ్ళకు సరైన ఇప్పుడు మీరు తీసుకోండి సక్సెషన్ యాక్ట్. దిస్ ఇస్ కాల్డ్ హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ చైల్డ్, ఒక మేల్ చైల్డ్ అంటే సంతానం అయితే చాలు. ఇప్పుడు రెండవ భార్య పుట్టినా కానీ, లేకుంటే అవుట్ ఆఫ్ మ్యారేజ్ పుట్టినా కానీ ఆ వ్యక్తిని హిందూగానే పరిగణిస్తారు. అయితే వీళ్ళకు సమాన హక్కు అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ఈమెకు హక్కు రాదు, ఈ చట్టబద్ధత లేదు అని అన్నప్పుడు అది ఆ ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. అయితే వాస్తవానికి ప్రతి హిందువుకి చట్టం అనేది వర్తిస్తుంది. రైట్ సార్, హిందూ వారసత్వ చట్టం గురించి, అలాగే ఆడపిల్లలకి తండ్రి తరపు నుంచి సంక్రమించవలసిన ఆస్తుల గురించి, వాటికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే అంశాల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుమార్తెకి తండ్రి నుంచి సంక్రమించవలసిన ఆస్తికి సంబంధించి కోర్టులో చట్టం అయితే కొనసాగుతుంది. చట్టం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. దానికి మూల కారణం ఆ కేసు వేసిన వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చు. కానీ చట్టాన్ని సరిగ్గా అనుసరిస్తూ చట్టానికి అంటే వాళ్ళు ఇచ్చిన అనుగుణంగా అంటే ఆ చట్టం ప్రకారం కొనసాగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కోర్టుల తరపు నుంచి అయితే పెద్దగా తప్పు ఉండదు. మోస్ట్లీ అంటే కేసు వేసిన వాళ్ళ తరపు నుంచే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నారు. చూస్తున్నాండి ఇవాళ స్పెషల్ డ్రైవ్, చూస్తున్నాండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది. यूनिवर्सिटी जहाँ से पास आउट होने पर बड़ी बड़ी कंपनीज आपको चुनिए भाभा यूनिवर्सिटी, क्योंकि भाभा यूनिवर्सिटी में ब्राइट फ्यूचर के रास्ते खुलते हैं. एडमिशंस ओपन इन एग्रीकल्चर, होटल मैनेजमेंट, डिप्लोमा इंजीनियरिंग, एमटेक एंड इंजीनियरिंग. विजिट भाभा यूनिवर्सिटी, होशंगाबाद रोड, भोपाल. कॉल 9165025500. आर्किडेव यूनिवर्सिटी भोपाल, मोस्ट अवार्डेड यूनिवर्सिटी ऑफ मध्य प्रदेश, जहां 105 एकड़ के विशाल कैंपस में स्टूडेंट्स को मिलती है वर्ल्ड क्लास एजुकेशन फैसिलिटी, फॉरेन एक्सचेंज प्रोग्राम, हाईटेक लैब, हाइजीनिक फूड फैसिलिटी और CCTV सिक्योर्ड हॉस्टल. आर्किडेव यूनिवर्सिटी इज द मोस्ट इनोवेटिव यूनिवर्सिटी ऑफ मध्य प्रदेश.